ఏంటి ఓహో ఏం స్పెషల్? ఇడ్లీపురం స్పెషల్ తట్టి ఇడ్లీ. వావ్. సో ఇప్పుడు అదే పొడి కదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది. అందరు అడుగుతున్నారు కదా ఈ రెసిపీ ఇదే పోస్ట్ రెసిపీ గురించి అడుగుతున్నారు. టేస్ట్ చేసి చెప్తా. ఇన్స్టెంట్గా మనం ఈ చట్నీ ఎలా చేసుకోవాలి పొడి చేసి పెట్టుకుంటే ఈజీగా టేస్టీగా ఉంటుందని చెప్పి పోస్ట్ చేసా. ఎంత కమ్మగా ఉందమ్మా ఇది. సాఫ్ట్గా ఇడ్లీ చట్నీ అండ్ కారపొడితో కలిపి తింటే. నెయ్యి కూడా వేసా, వేడి వేడి నెయ్యి. సూపర్ టేస్ట్ ఉంది. సో ఈ రెసిపీ చాలామంది అడుగుతున్నారు ప్రసన్నాని. ఇన్స్టాగ్రామ్ చూశాను, నేను చాట్ బాక్స్ చూసాను. మీరు కూడా ఈ రెసిపీ మళ్ళీ చూడాలనుకుంటే ప్రసన్న ఛానల్ ఫాలో చేయండి. త్వరలోనే మొత్తం విత్ రెసిపీ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం రెసిపీ పోస్ట్ చేస్తుంది. సో ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా ఇడ్లీపురం స్పెషల్ కూడా ఇది. మీరు సేమ్ తట్టి ఇడ్లీ తినాలనుకున్న వాళ్ళు ఇడ్లీపురం విజిట్ చేయండి. గోరారంలో ఉంది. అది ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తారు. ఇడ్లీపురం సార్ మా హోటల్లో ఇడ్లీపురం హోటల్లో ఇది తట్టి ఇడ్లీ స్పెషల్ అండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇడ్లీపురం తట్టి ఇడ్లీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మేము ఇడ్లీపురంది ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేస్తాము, మీరు ఫాలో అవ్వండి, దాన్ని విజిట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ విజిట్ ఇడ్లీపురం అండి. విజిట్ చేయండి తప్పకుండా, ఫ్యామిలీతో విజిట్ చేయండి. అండ్ ఈ రెసిపీ కావాలని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రసన్న ఛానల్ అడగవచ్చు, తను చెప్తుంది, తనకి రెసిపీ చెప్తుంది. సో అందరూ సింపుల్గా వంట చేసుకోవాలనే తనది ఒకటే అది. సో సింపుల్ వంటలన్నీ చెప్తుంది, మీరు ట్రై చేయండి. ఓకే, ఇంట్లో కూడా ట్రై చేసి తనకు కూడా కామెంట్ చేసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తను సపోర్ట్ చేయండి. కష్టపడి తీస్తుంది, చేస్తుంది, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.